చేశారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మిగతా నాయకులు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అదేవిధంగా మన మజీద్ కమిటీ సెక్రటరీ చోటీబాయి సఫీబాయి వీళ్ళు కూడా వస్తున్నారు. ఐనాస్ నుంచి అందరికి కూడా అస్సలాము మహిళలకు అదేవిధంగా ముస్లిం సోదరులకు తోటి సోదరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు ఈ ఎన్నికలు చాలా విలువైన ఎన్నికలు. స్థానిక అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మా శాసన సభ్యులుగా మనం ఎన్నిక కాబోతున్నారు, మంత్రులు కాబోతున్నారు. ఆ అందరికీ కూడా ముస్లిం మైనార్టీస్ తరఫున పరిగణించేల నలుగురు ముస్లింస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నందుకు, ఆయన వచ్చినందుకు వార్డు అధ్యక్షులు దొడ్డి రామ గారు కూడా ఎంతో కష్టపడి ఈ వార్డుని అభివృద్ధి చేయడంలో నడిపించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుగా ఈ వార్డు అధ్యక్షులు దొడ్డి రామ గారిని మాట్లాడుతున్నారు. మీ అందరి అభిమానంతో మంత్రివర్గ మళ్ళీ ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. రాజధాని ప్రమాణ చేస్తాం. మన సీఎం గారు జగన్మోహన్ అన్ని బాగా సోదరులైనటువంటి స్నేహితులుగా ఉంటాడు. అన్ని ప్రతిదీ కూడా జగన్ గారి వారి మన అమర్నాథ్ డిస్కస్ చేస్తారంటే మన అదృష్టంగా భావించాలి. మన అమర్నాథ్ రాజులో పోటీ చేయరు. అందులో మీ అందరూ అభిమానంతో మన 100% మనం భారీ ప్రజలతో అమర్నాథ్ గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జగన్ చాలా ఇంకా తక్కువ మందితో రిసీవ్ చేసుకొచ్చి ఇప్పుడు మంచిగా చెప్పడం జరిగింది. ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి కాదర్బాయి గారు స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు ముస్లిం సంబంధించి మీరు మాట్లాడుతుంది. అయితే ఒక విషయం చెప్పాను నేను. నాకు ఈ అమర్నాథ్ గారి తాత వాళ్ళ నాన్నకు మింజలో ఉన్నప్పుడు మేము పరిచయం ఉన్నాము. వాళ్ళు ఎలాంటి కుటుంబం అంటే మీకు అందరికీ తెలుసు. 100 ఎకరాలు ల్యాండ్ గ్రాబింగ్ చేసి 1000 ఎకరాల 1000 కోట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు కాంట్రాక్ట్లో ఉన్నారు. పాపం అంటున్నాను నేను. వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు. ముఖ్యంగా నేను సెక్రటరీ ఉన్నప్పుడు నాకు చేసిన సాయంలో అన్నింటిలో తిరుగుతారు. ఈరోజు ఇక్కడ మాట్లాడాలని నేను పిలిచారంటే ఆయన దైవంలో పిలిచారు. అయితే నేను ఆడుతున్నాను, పాడుతున్నాను. నేను చిన్న స్లిప్ ఇచ్చేవాడు. నేను తీసుకున్నప్పుడు చిన్న స్లిప్. నేను ఆటోలో వెళ్ళేవాడిని, నడిచి వెళ్ళేవాడిని. నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ కుర్రవాడు అమర్నాథ్ గారు కుర్రాడు. ఆయన కుటుంబము చాలా నిజాయితీ గల కుటుంబం. అప్పన్న గారు పంచాయత్ గారు ప్రెసిడెంట్గా కమ్యూనిస్ట్, అలాగే ఆయన కూడా కమ్యూనిస్టే. అలాంటి వ్యక్తి కుమారుడు గురునాథరావు గారు డాషింగ్ అండ్ డీరింగ్. ఆయన ఈరోజు ఉండింటే చీఫ్ మినిస్టర్ ఎదిగేంత స్థాయి. నిజం చెప్తున్నాను. దూరంరాజు సత్యనారాయణ గారు శిష్యుడిగా ఆయన ఎంత గొప్ప చేశాడు. ఎంపీగా, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా పెద్ద పెద్ద పదవులు చేశాడు. ఈ అమర్నాథ్ గారికి నేను రుణపడి ఉన్నాను కాబట్టి నేనేదో ఉదయం నుండి మంచినీళ్ళు తాగి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని ప్రయత్నంలో నేనున్నాను. నేను స్పీకర్ని కాదు, నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను తప్ప నేను స్పీకర్ని. క్షమించాలి. మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఎవరు సపోర్ట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేయాలంటే వదిలేద్దాం, విశాఖపట్నం ఏ అభివృద్ధి చేయాలంటే వదిలేద్దాం, గవర్నమెంట్ వదిలేద్దాం. మనం హౌసింగ్ బోర్డు ఏ అభివృద్ధి జగన్మోహన్ ఏ అభివృద్ధి జరిగిందని చెప్తాను నీకు. అందుకని దాన్ని ఎవరు సపోర్ట్ నేను నిర్ణయించుకోవచ్చు. ఏదైనా సరే జగన్మోహన్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ నలుపు నుంచి వాటర్ మాకేశారు. నాగేడి గారు ఆధ్వర్యంలో అదే ముందు తర్వాత 20 లక్షలు పెట్టి డ్రైనేజ్ రిపేర్ చేశారు. మెయిన్ డ్రైన్ 30 లక్షలు పెట్టి మెయిన్ డ్రైన్ వేశారు. 5 కోట్లు పెట్టి పార్క్ వేశారు. పార్క్ చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే ఎక్కడో డెవలప్మెంట్ అని అంటారు కానీ డెవలప్మెంట్ మన కళ్ళ ముందు మన కళ్ళలో కనిపిస్తుంది. ఇంకెందుకన్నా మనం ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి ఒకసారి. కాలంలో ఎవరైనా సరే మన అభివృద్ధి కోరుకోవాలో సరే, మన కాళ్ళ అభివృద్ధి కోరుకోవాలో సరే, మన ప్రాపర్టీస్ దగ్గర సరే, డెవలప్ అవ్వాలో సరే, జగన్మోహన్ గారు మళ్ళీ గెలుస్తారు. ముఖ్యమంత్రిగా మన విశాఖపట్నంలో ఉంటారు. విశాఖపట్నం రాజధాని అవుతుంది. మన ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతుంది. మన ఉద్యోగాలు సరిపెడుతుంది. ఖచ్చితంగా మనకి పేరు గుర్తులు ఓటేయాలి. అమరావతి గారిని గెలిపించుకొని మళ్ళీ కూడా మన వాల్యూస్ పెంచుకోవచ్చు కోర్సు
డైరీ పార్క్ అవనండి, మనకి ఇక్కడ ఉంది కమ్యూనిటీ 40 సంవత్సరాలు సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కాలువలు అవనండి, ఇక్కడ మంచినీరు సమస్య అవనండి. మన గత 5 ఇయర్స్ 5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వచ్చిన మార్పు గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రాలేదు. మనకి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, మనకి జగన్మోహన్ రెడ్డి గారి దాదాపు దగ్గర 20 to 20 అంటే 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగిందండి. మనకి ఇక్కడ పేద బలహీన వర్గాలు ముఖ్యంగా చాలా వరకు మేలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, మన నాగిరెడ్డి గారు చాలా వరకు, మన దుర్గరావు గారు కూడా 70 వారు ఇన్ఛార్జ్ అవుతూ చాలా వరకు మనకు ఒక కంటి సమస్య అవనండి, ఒక తాగునీరు సమస్య అవనండి, ప్రతిసారి రావడము మనకి సేవలు చాలా వరకు అందించి చాలా వరకు మేలు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ చిన్న ఒక విషయం మాట్లాడుతున్నా. మన గాజువాక నియోజకవర్గం నుండి గతంలో పెద్ద నియోజకవర్గం ఉండేది, ఇప్పుడు గాజువాక నియోజకవర్గం. గాజువాక నియోజకవర్గం నుండి మినిస్టర్ అయినటువంటి చరిత్ర ఎవరికైనా గురువాల ఫ్యామిలీగా ఉండేది. చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు కావచ్చు. ఈ గతంలో కూడా గురువాల అప్పన్న గారు, ఈ తాతగారు అయినటువంటి ఆయన కూడా అమలు చేయడం, రాజకీయ చరిత్రలో నుండి వచ్చిన కుటుంబం వచ్చిన అమర్ గారు, అలాగా గురువాల గారు కూడా టెక్నికల్ మినిస్టర్ చేశారు. అయినా కూడా ప్రతి ఏరియాలో కూడా చాలా డెవలప్ చేశారు. ఏదైనా చాలా డెవలప్ చేశారు. మరి అలాగే ఈ మధ్యకాల ప్రజలు యంగ్ డైనమిక్ మన గాజువాక నియోజకవర్గం నుండి అంటపిల్లలు గాజు ఆయన శ్రీనివాస లోకల్ అయితే గాజువాకే ఆయన మినిస్టర్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు కూడా అత్యధిక మ్యాచెస్ గెలిచి మళ్ళీ ఆయన మినిస్టర్ అవుతారు. కాబట్టి మనందరం కూడా ఆయనకి 90 మెజార్టీతో గెలిపిస్తామని కోరుకున్నాను. అనడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ ఇంట్లో ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివి 4% రిజర్వేషన్ ద్వారా మన సచివాలయ ఉద్యోగాలు కూడా చాలా మంది ముస్లింస్ వచ్చేది. అందరూ కూడా అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన 2019లో ఏ విధంగా మనకి వాగ్దానం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అదే విధంగా అతను మనమ తప్పకుండా ఒక మేనిఫెస్టోని అతను ఒక ఖురాన్ గా, ఒక బైబిల్ గా, ఒక భగవద్గీతగా ఎవరైనా ఆలోచించారంటే మన ఒక ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పవచ్చు. అది చాలా పెద్ద గ్రంథం. అది ఖురాన్ అయినా ఏదైనా సరే, ఏది దాని మీద ప్రమాణం లాగా దాంతో భావిస్తానంటే అతను ఏ విధంగా చూశారు. మీ అందరూ కూడా మనం 2019లో ఏ విధంగా ఆశీర్వదించామో, మీ చెల్లని దీవులు ఏ విధంగా మా జగనన్న మీద ఏ విధంగా 2019 నాగిరెడ్డి గారు గెలిపించుకున్నామో, ఇప్పుడు ఇంకంత మరింత అదృష్టం ఏంటంటే 3 దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మన అమరన్న గారు. తాతయ్య గారు ఎమ్మెల్యే చేశారు, అదే విధంగా అతని ఫాదర్ కూడా ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీగా చేశారు. మళ్ళీ అమరన్న కూడా ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ గా చేశారు. అది కూడా ఐటీ శాఖ మంత్రులు కానీ 7 శాఖలకి మంత్రులుగా ఉన్నారు. అతను స్వయాన మన నియోజకవర్గానికి వస్తున్నారంటే మనకి ఉపాధి ఏ విధంగా ఇస్తారో యువకులకి మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం తెలియనప్పుడే వెళ్తే అందరూ కూడా ఎంతమంది పంపించినా సరే యువకులకి ఎంతో మందికి జాయిన్ చేసే కుటుంబం అవుతుంది. అలా కొన్ని నలుగురికి మా మైనారిటీ ఉన్నారన్నా కొంచెం జాయిన్ చేయండి అని చెప్తే ఎంతో మందికి ఐటీ సెక్టర్ లో దాంట్లో జాయిన్ చేసిన కుటుంబం అది. రాబోయే రోజుల్లో యువకులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యువకులందరికీ కూడా మంచి శుభవార్త అని చెప్పేసి మనం అందరం కూడా తెలియజేసుకోవచ్చు. మనం ఏదో రంగంలో ఏదో రకంగా నిలబెట్టే వ్యక్తి మన అమరన్న అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మైనారిటీలందరూ కూడా ఒకటి మనందరం కూడా 4% రిజర్వేషన్ పరిరక్షించుకోవాలని చెప్తే మిగతా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ ఇవన్నీ కూడా కలిపి మూడు గంటలతో వాళ్ళు మోస్తా ఉన్నారు. మనం ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నాం. అదే ఎజెండా మన జగనన్న గారు చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం ముస్లిం మనుగడికి చాలా కష్టమైన రోజుని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ 4% తీసేస్తే మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ ఆ మెకానిక్ సెంటర్ లో వాటిలోనే మన నెక్స్ట్ రాబోయే తరాలు మళ్ళీ ఇది అవుతాయి, అంధకారంలోకి వెళ్తుంది. మరొకసారి మీ అందరూ కూడా పరిశీలన చేసుకోండి. మీరందరూ కూడా ఒకే ఒక దాటి మీద వచ్చి మన పార్టీ కాదు, మనకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, గాజువాకలో అమర్ గారు రావాలని చెప్పి అందరూ కూడా గట్టిగా. ఆయన ఎమ్మెల్యే అయితే జగన్ గారు సీఎం అవుతారు. జగన్ గారు సీఎం అయితే ప్రజలకి బాధలు కష్టాలు ఏమీ ఉండవు.
ఒకవేళ ఆయన అవ్వకపోతే ప్రజలకు బాధలు కష్టాలు వస్తాయి కాబట్టి మనం అందరము ఏకగ్రీవం ఉండాలి. అమర్నాథ్ గారిని ఎన్నుకున్నాం, జగన్ గారికి మనం సీఎంగా చేద్దాం. అందరికీ నేను చెప్పే మాట ఇది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అమర్నాథ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందు ఉన్నటువంటి సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ముస్లిం సోదరులకి మేము మొట్టమొదటి సమర్థన చెప్పాలి. ఎందుకంటే మనం మీరందరూ కూడా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు. ఆ రోజు అనుకోకుండా మరి పార్టీ ఆదేశాలు మనకు సిటీలో మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు రాలేకపోయాం. అందుకనే ఈరోజు చాలా షెడ్యూల్ కూడా బిజీ ఉంది. అయినప్పటికీ మనం వెళ్ళలేకపోయాం కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేయాలని మంత్రి గారికి చెప్పాం. ఆ రకంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం మీకు అందరికీ కూడా కేంద్రంలో ఒక నిరంకుశ పాలన ప్రభుత్వం. సమాజానికి ఆ యొక్క పరిస్థితులు మనకి ఏ రకంగా కూడా రుచించారు. మరి అదే రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎన్ని ఉద్యమం చేసినప్పటికీ కూడా కనీసం మన బాధ చెప్పుకోవడానికి ఇంటర్వ్యూ కూడా వెళ్ళినటువంటి నాయకత్వం ఉండాలి దగ్గర ఢిల్లీలో. మరి గతంలో 10% డిజిన్వెస్ట్మెంట్ మన్మోహన్ సింగ్ గారి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10% డిజిన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రోజుని నేను కేంద్రం మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి మన ఇక్కడ అఖిల పక్షాన్ని అందరూ కూడా తీసుకెళ్లి వారి ద్వారా వెంటనే మన్మోహన్ సింగ్ గారికి చెప్తాం, ఇది ఎంతో మంది ప్రారంభించాలంటే వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అది మీరు తక్షణం ఇప్పుడు 10% మీరు డిజిన్వెస్ట్మెంట్ మొదలు పెడితే అలా పూర్తిగా అయిపోతుందంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఈ ఓన్లీ 49% మాత్రమే మనం అమ్ముతాం, అంతకు మించి అమ్మవాలంటే దానికి కూడా మా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. చాలా అభిమానంతో దాన్ని ఏమో త్యాగాలతో సాధించుకున్నటువంటి ఫ్లాట్ కాబట్టి అది చాలా వ్యతిరేకత ఉంది. అక్కడ మన పార్టీకి కూడా చాలా నష్టం అవుతుందని చెప్పేసి చెప్పిన వెంటనే ఆయన పిఎం పిలిపించి తక్షణం ఏజెండా నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తొలగించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరి మద్దతు కోరాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి నాకు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఝాన్సీ గారికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఈ మద్దతు కోరడానికి ఈరోజు రావడం జరిగింది. మద్దతు కోరేటువంటి క్రమంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది, మన ప్రాంతాలను ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నాం, ఇవన్నీ కూడా మనందరూ కూడా చూసాం. వాస్తవానికి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల్ని ప్రపంచం అంతా ఎదుర్కొంది. అందులో భాగంగా మనం కూడా 2 ఏళ్ల పాటు పూర్తిగా ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొందో మీ అందరూ చూశారు. కానీ ఏ రోజు కూడా వెనక్కి తగ్గలేదు. పేదవాడికి ఇచ్చినటువంటి మాట ఏ రోజు తప్పలేదు. ఎప్పుడు కూడా ఏ రోజు రాష్ట్ర ప్రజలకి సాకులు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేయలేదు. మనం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి, చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకోవాలనేటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదరులకి నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసినట్టుగా బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో చేస్తుండడం అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ఇప్పటికీ కూడా అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలును గురించి ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారంటే ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరులు తాలూకా
కుటుంబాల్లో వారి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారో మనందరం కూడా చూసాం. గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ అసెంబ్లీలో కూడా గౌరవ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి ఓవైసీ కానీ మిగిలినటువంటి ముస్లిం మైనార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ రకంగా వారిని కీర్తిస్తూ మాట్లాడారు అనేటువంటిది కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా కూడా మన ముస్లిం మైనార్టీ సోదరులకి ఇవ్వాల్సినటువంటి రాజకీయ ప్రాధాన్యత 2019 సంవత్సరంలో 5 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఒక్క హిందూపూర్ తప్పితే మిగిలినటువంటి 4 అసెంబ్లీ సీట్లు కూడా మన ముస్లిం మైనార్టీ సోదరులకు ఇచ్చారు. హిందూపూర్ లో ఓడిపోయినటువంటి ఇక్బాల్ గారు కూడా మళ్ళీ తిరిగి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మళ్ళీ వారికి గౌరవాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. సరే, ఈ మధ్యకాలంలో మళ్ళీ వారు మనం గౌరవం ఇచ్చినా సరే పార్టీ మారారు, అవన్నీ పక్కన పెడితే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 7 ముస్లింలకి మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడు లేని విధంగా 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మరి ముఖ్యంగా మన కర్నూలులో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా నా సోదరుడు అయినటువంటి హఫీజ్ ఖాన్ కి రేపు రానటువంటి కాలంలో రాజ్యసభకు పంపిస్తానన్నటువంటి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఎంత ప్రేమాభిమానాలు ముస్లిం మైనార్టీ సోదరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయో అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. రానటువంటి కాలంలో మరింతగా మంచి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ 4% రిజర్వేషన్స్ గురించి నిర్ణయం తీసుకొని గుంటూరులో ప్లేనరీ అయింది. ఒక పేపర్ ఇచ్చారంటే ప్లేనర్లో. ఆ ప్లేనర్లో ఆ పేపరు ఒక సైడు నవరత్నాలు అనే పదవంలో సైడ్ మామూలుగా రాజకీయాల గురించి ఉన్నాయి. దీంటిది ప్లేనర్లో ఓన్లీ ఒక పేపర్ మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత బుక్ ఇచ్చారు, పెద్ద బుక్ తెలిసింది నాకు, ముందే ఇచ్చారు. ఆ బుక్లో 700 వాగ్దానాలు ఇచ్చారు. ఇదేంటిది, మనకి ఒక పేపర్ మాత్రమే ఇచ్చారు, దీనివల్ల పేద ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనసులో. తర్వాత తెలిసింది ప్రతి పేదవాడికి 1,00,000 నుండి 5,00,000 వరకు ఉపయోగపడే పేపర్ ఇది అని చెప్పేసి అనుకున్నాం నవరత్నాల వల్ల. అదేమైందంటే వెళ్తూ 36 వాగ్దానాలు అయిపోయాయి. 9 అనేది 36 అయిపోయాయి. దానిలో భాగంగా ప్రతి పేద ప్రజలకి 1,00,000 నుండి 10 లక్షల పైన వరకు ఉపాధి పొందారు. అదే భాగంగా లోటు బడ్జెట్లో మనకి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ చిన్న కుర్రాడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి లోటు బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎక్కడ పేద ప్రజలకి పథకాలు ఎక్కడ మిస్ చేయకుండా